ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు. సార్ నమస్తే. దేవిప్రసాద్ గారు, నిన్న మనం చూసాం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒక కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారనే ఒక నిర్ణయం జరిగింది. బీఆర్ఎస్ పోరుబాట పడుతుంది మరోసారి. ఉద్యమ నేపథ్యంలో గతంలో అనేక పోరు చూసాం, అనేక రకాల పోరాటాలు ఉద్యమాలు చూసాం. తాజాగా తెలంగాణకు సంబంధించి ఏడాదిన్నర కాలంలో సాగునీటి రంగంలో జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, తెలంగాణ రైతులకు ఎదురవుతున్న కష్టాలు, గోదావరి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై జరగబోతున్న ఈ కీలకమైన సమరాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ముఖ్యమైనటువంటి అంశం నీళ్లు. ఎందుకంటే నీటి కోసం తెలంగాణ ఎంత తనలాడిందో, ఎంత కొట్లాడిందో, ఎన్ని ఉద్యమాలు చేసిందో మనం అందరం కూడా చూసాం. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణకి నీటి సౌకర్యం ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం మీద 14 సంవత్సరాల పాటు ఉద్యమ కాలంలోనే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని బ్లూ ప్రింట్ పెట్టుకొని ఒకవైపు ఉద్యమం, ఇంకొక వైపు భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ సాధించుకున్నటువంటి విషయం తెలుసు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటిగా నీటి సమస్యను పరిష్కరించాలి, రైతు కేంద్రంగా సమస్యలు పరిష్కారం కావాలని వారు చేసినటువంటి ప్రయత్నాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అట్లాగే మిగతా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎండబెట్టినటువంటి అనేక ప్రాజెక్టులని పూర్తి చేసేటువంటి అంశం, అట్లాగే కాకతీయ మిషన్, ఈ అంశాలని తీసుకొని రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఒక అద్భుతమైన లక్ష్యంతో ముందుకు తీసుకుపోయి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈరోజు వచ్చినటువంటి 18 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా నీటిపారుదల రంగం పట్ల ఒక నేరపూరితమైనటువంటి వైఖరిని, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నది. ఒకవైపు నీళ్లు ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా రైతులు కన్నీళ్లు చూసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నాల వల్ల మనం నీటి వాటాను సెక్షన్ 3ని సాధించుకున్నటువంటి నేపథ్యంలో సరైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్కి పోతున్నటువంటి నీటిని అడ్డుకట్టడంలో ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది. ఇదివరకే నిర్మాణం చేసినటువంటి అన్ని ప్రాజెక్టుల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి అనేక అభాండాలు ఇలా బంకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేయడం అనేటువంటిది గోదావరి నదిలో ఉన్నటువంటి తెలంగాణ నీటి హక్కును హరించడమే అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మళ్ళీ బురదలేటువంటి ప్రయత్నం నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ లక్షలాది రైతాంగం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు అందాలి. మేడిగడ్డలో జరిగినటువంటి ఒక చిన్న సాంకేతిక పరమైనటువంటి లోపాన్ని సవరించి నీళ్ళు ఇవ్వాలి. అట్లాగే పాలమూరు రంగారెడ్డి 90% పనులు పూర్తయి మిగతా 10% మిగిలి ఉన్నటువంటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. తెలంగాణ రైతాంగానికి అవసరమైనటువంటి నీటి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఒక పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలోకి పోవాలని చెప్పి మా అధినేత కేసీఆర్ గారు మరి ఆలోచిస్తూ ఉన్నారు. త్వరలోనే ఆ సమావేశం పెట్టుకొని టోటల్గా తెలంగాణ ప్రాంత రైతాంగానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఓకే, రైట్. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు కూడా మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ప్రకాష్ గారు, మనం చూస్తున్నాం గతంలో అనేక రకాల ఉద్యమాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం చూసినాం. అన్నిటికంటే నీటి యుద్ధాలు గతంలో జరుగుతున్న క్రమంలో తెలంగాణకు సంబంధించిన నీటి వాటా ఓవైపు కృష్ణా మరోవైపు గోదావరిలో సాధించేందుకు అనేక రకాల పోరాటాలు జరిగాయి. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా 10 ఏళ్ల పాటు అనేక రకాల ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు, పాలసీలతో జల వనరులను ఏ విధంగా మనం వినియోగించుకున్నామని చూసాం. ఈ క్రమంలో మళ్ళీ ఈ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న నష్టం కావచ్చు, తలెత్తిన ఇబ్బందులు కావచ్చు, రైతాంగానికి ఎదురవుతున్న సాగునీటి సంక్షోభాల నివారణ కోసం మరోసారి సమరభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ రథసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది అతి త్వరలోనే. ఈ సమావేశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మరోసారి జల పోరాటాలకు సిద్ధమవుతున్న ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పొద్దున్నే శుభవార్త చెప్పారు, సంతోషం. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను కూడా డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీని మరొక జల సాధన ఉద్యమం జరగాలి. ఎందుకంటే మనము కొద్దిగా లోతుగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు తన రివెంజ్ను రేవంత్ రెడ్డి ద్వారా తీర్చుకున్నాడు. ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన భవిష్యత్తు శూన్యం అయిపోయింది. ఆ ప్రతిపక్షంలో కూడా తెలంగాణలో 10 సీట్లు కూడా రాని పరిస్థితి అక్కడ. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని చాలా జాగ్రత్తగా కాంగ్రెస్లోకి పంపించి
మొదటిసారి ఎన్నికలలో టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థులందరినీ బలపరిచింది. రెండవసారి ఎన్నికలలో ఇంకా బలపరిచినా కూడా వాళ్ళు గెలవట్లేదు. డైరెక్ట్ అసలు పార్టీ ఎలక్షన్లోనే పోటీ చేయకుండా టోటల్గా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయి ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి శక్తి వంచన లేకుండా ఎన్ని చేయాలనో అన్ని చేశాడు చంద్రబాబు నాయుడు. అయితే ఆయన ఏజెంట్గా రేవంత్ రెడ్డి వాళ్ళు ఈ సీట్లో కూర్చున్నాడు. ఈయన పేరు కాంగ్రెస్, కానీ ఆయన తెలుగుదేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు పెట్టిన వ్యక్తిని ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టాడు. చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నాగార్జున సాగర్ ఇప్పటికి కూడా తెలంగాణ చేతిలోకి రాలేదు. మనం విభజన చట్టం తర్వాత శ్రీశైలం ఏమో ఆంధ్రకు ఉండాలి, నాగార్జున సాగర్ తెలంగాణకు ఉండాలి. కానీ నాగార్జున సాగర్ను ఎలక్షన్లు అయిన రోజే, పోలింగ్ రోజు నవంబర్ 30 నాడే వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పోలీసులను పంపి కుడి కాలువ మొత్తం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇవాళ 75% నీళ్లను కుడి కాలువ ద్వారా తీసుకుపోయారు. ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడుతున్నాడంటే తెలంగాణ ప్రయోజనాలన్నీ అటకెక్కిచ్చాడు. ఒక్క సాగునీటిలోనే కాదు, ఇక్కడ రియల్ ఎస్టేట్ నాశనం చేయడానికి కారణం ఏంటంటే ఈ పెట్టుబడులన్నీ ఆంధ్రకు పోవాలని. ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని నాశనం చేయడానికి కారణం ఏంటంటే ఆంధ్రలో పారిశ్రామిక రంగం పెరగడానికి. అంటే తెలంగాణ తెచ్చుకున్న సంతోషాన్ని బుగ్గిపాలు చేసి ఇవాళ మొత్తం ఆంధ్రకు ఏజెంట్గా మారి మన ప్రయోజనాలన్నీ ఆంధ్రకు తాకట్టు పెడుతున్నాడు. సరే, ఏదైనా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ఇవాళ రైతుల ఆత్మహత్యలు మొదలైనవి, చేనేతకారుల ఆత్మహత్యలు మొదలైనవి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెచ్చుకున్న తెలంగాణను సంతోషంగా 10 ఏళ్ళు కూడా ఉండనీయకుండా కాంగ్రెస్ చేతిలో పెడితిరి, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మరో జలసాధన ఉద్యమం వస్తే తప్ప నీళ్ల సోయి ప్రజలకు రాదు. వాళ్ళు ఏమనుకున్నారు, సింపుల్గా నదులు గతంలాగానే మనకు ఈ నీళ్ళు వస్తాయి అని అనుకున్నారు. కానీ వచ్చే నీళ్లను అడ్డుపుల్లేసి, నేను ఇందాక దేవిప్రసాద్ గారు అన్నారు, ఒక సాంకేతిక లోపం వల్ల మేడిగడ్డ, నేను ఇప్పటికీ చెప్తున్నాను, అది బాంబు పెట్టి పేల్చేశారు. ఎలక్షన్లకు 40 రోజుల ముందే సాంకేతిక లోపం ఎందుకు వస్తుంది దేవిప్రసాద్ గారు? అంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేని 500 సంవత్సరాల చరిత్రలో లేని వరదను తట్టుకున్న మేడిగడ్డ నిశ్చలంగా ఉన్న నీళ్లలో అంత శబ్దంతో విస్ఫోటనం వచ్చి 10 ఊర్లకు వినబడుతుందా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అది బాంబు పెట్టి పేల్చేశారు. ఎలక్షన్లలో మేడిగడ్డలో అవినీతి అవినీతి అని మొత్తుకున్నారు కదా, అవినీతిని నిజంగానే నమ్మించడానికి దాన్ని పేల్చారు. ఎందుకంటే 3 మీటర్ల ఎత్తున్న రాఫ్ట్ మధ్యలో బీటలు పారడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ కుంగితే ఒక పక్క గుంగుతుంది, కానీ 11 పియర్స్ మధ్యలో 19వ పియర్ ముక్కలు కావడం అనేది, కింద రాఫ్ట్ ముక్కలు కావడం అనేది అది కేవలం బాంబు పెడితే తప్ప కాదు. కాబట్టి ఈ కుట్రలు కుతంత్రాలు ఛేదించాలంటే మళ్ళీ జనానికి మరొక్కసారి తెలంగాణ సోయి ఎట్లా తెచ్చినామో ఈ నీళ్ల సోయి కూడా అట్లే తీసుకురావాల్సిన అవసరం ఉన్నది రాజు గారు. ఎస్, జలసాధన ఉద్యమాలకు మరోసారి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి సారథ్యంలో ఒక కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ క్రమంలోనే తప్పకుండా తెలంగాణ హక్కుల సాధన కోసం, తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇలాంటి కీలకమైన సమావేశాలతో తప్పకుండా రానున్న రోజుల్లో మరింత సమరశంఖం పూరించి ముందుకు సాగే దిశగా వేస్తున్న అడుగులను ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. ప్రకాష్ గారు అలాగే దేవిప్రసాద్ గారు చెప్తున్నారు, తప్పకుండా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి సంబంధించిన హక్కుల సాధన కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యం. కాబట్టి ఆ దిశగా వేస్తున్న కీలకమైన ముందడుగులను అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవప్రసాద్ గారు, ఓవైపు గోదావరి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, హక్కులకు సంబంధించిన సాధన కోసం బీఆర్ఎస్ పోరాట పంథాను అనుసరిస్తూ ఉంటే, మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి. నిన్న బనకచెర్లపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా వాకౌట్ చేసిన పరిస్థితి. ఎంపీ కూడా వద్దిరాజు రవిచంద్ర గారు నిన్న బయటకు వచ్చారు. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కేవలం బీఆర్ఎస్ను మాత్రమే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఖండించిన సందర్భం. మరోవైపు హరీష్ రావు గారు కూడా నిన్న తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వక్రీకరించారు. బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. కీలకమైన అంశాలని ప్రస్తావించకుండా కేవలం ఒక అంశాన్ని పట్టుకొని బీఆర్ఎస్పై బురద జల్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కూడా హరీష్ రావు గారిని నాకు బద్దలు కొట్టిన సందర్భం. రాజు గారు, హరీష్ రావు గారు ఈ బంకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి తొలినాళ్ళలోనే, అంటే దాదాపుగా 5 నెలల కింద అనుకుంటా బహుశా, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ బంకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటి మన నమస్తే తెలంగాణలో ఒక పెద్ద కథనం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి బంకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంటుంది,
ఎందుకంటే గోదావరిలో వరద జలాలకు నికర జలాలకు సంబంధించినటువంటి కేటాయింపులే లేవు. తర్వాత కిందికి నికర జలాలు లేకున్నప్పటికీ కూడా వరద జలాల పేరు మీద వాటిని తీసుకుపోయి వాటిని కట్టి రెగ్యులరైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం అంగీకరించదు, దీన్ని నిలిపివేయాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సెన్సిటైజ్ చేస్తూ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా నోరు మూసుకొని, ఇంతకుముందే పెద్దలు ప్రకాష్ గారు చెప్పినట్టు తెలంగాణ ప్రాంత హక్కులని హరించడానికి నేరుగా చంద్రబాబు నాయుడు ద్వారా ఇవాళ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ఆజ్యం పోసే విధంగా ఒకవైపు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎట్లా అడ్డుకోవాలని చూస్తారో, అభివృద్ధితో పాటు సాగునీటి జలవనరులకు సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణ హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తాం. దీన్ని నిలువరించాలని హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత, కేసీఆర్ గారు హెచ్చరించిన తర్వాత, ఆ తర్వాత పాత గేట్లో ఒక లెటర్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసినటువంటి సందర్భాన్ని చూస్తాం. అఖిల పక్షాన్ని పెట్టాలి, అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం జరిపి తీర్మానం చేయాలి. ఎట్టి పరిస్థితిలో కూడా, ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ కానీ బోర్డుకు అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు ఏవి కూడా ప్రారంభించొద్దని పునర్విభజన చట్టాన్నిలో ఉన్నటువంటి వాటిని అనుసరించాలని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి చెప్పిన తర్వాత, నిన్న జరిగినటువంటి సమావేశం ఎట్లా ఉండాలి రాజు గారు, అన్ని అఖిలపక్షాలను పిలిచి బంకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది అక్రమంగా నిర్మించబడతా ఉంది, ఈ అక్రమ నిర్మాణానికి అందరం కూడా అడ్డుకట్టే విషయంగా ఒక రాజకీయ కార్యాచరణతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా తీసుకుందాం అనేటువంటి విషయాల మీద సలహాలు తీసుకొని దాన్ని రూపొందించడానికి బదులు నిన్న మొత్తంగా కూడా ఇది టోటల్గా తప్పుల్ని ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఈ అజెండాలో కూడా నిన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని ఎట్లా రేవంత్ రెడ్డి వక్రీకరించడంలో నేను హరీష్ రావు గారు ట్విట్టర్ ద్వారా కూడా పెట్టాను. అజెండాలో ఉన్నటువంటి 1 and 5లకు సంబంధించినటువంటి అంశంలో ఒకట్లోని అంశాన్ని పట్టుకొని బంకచెర్లకు కేసీఆర్ అంగీకారం తెలిపారంటూ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఎజెండా 5లోని వాస్తవాలని మరుగుపరుస్తున్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఏ ప్రాజెక్టుకు సంబంధించి అయినా ఎలాంటి సంప్రదింపులు జరగకుండా గోదావరి నుంచి కృష్ణా జలుల అనుసంధానం చేయరాదని నిపుణుల కమిటీ ఎదుట కేటీఆర్ స్పష్టంగా వివరించినట్టు హరీష్ రావు గారు చెప్పినటువంటి అంశాన్ని మనం చూసినాం. కాబట్టి టోటల్గా ఇలా ప్రాజెక్టు ఆపకడం కంటే కూడా నిన్న బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా వ్యవహరించిన తీరును నిరసిస్తూ నిన్న మా ఎంపీ గారు వాకౌట్ చేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇది మొత్తం మీరు రాజకీయపరమైనటువంటి విమర్శలకు అబద్ధాలు పెట్టి ఇవాళ బంకచెర్ల ప్రాజెక్టుకు మీరు ఒక పరోక్షంగా తోడ్పడేటువంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వైఖరిని ప్రకటిస్తూ నిన్న వారు బైకాట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఇదేదో ఆపుతుందనేటువంటి మరి నమ్మకం అయితే తెలంగాణ ప్రజలకు వచ్చినట్లు లేదు. ఎందుకు రావడానికి ఆస్కారం లేదంటే వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు తోడ్పడే విధంగా ఉన్నాయి కాబట్టి మనకు లేవు. పైగా బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి మన రాష్ట్రంలో ఉండి మొన్న ఆంధ్రప్రదేశ్కు పోయినప్పుడు ఆయన ఏమన్నాడు, తెలంగాణ కంటే 10 అంతలు మేము ఆంధ్రప్రదేశ్కు సహాయం చేసినామని చెప్పిండు. అంటే తెలంగాణ బిడ్డగా, తెలంగాణ మంత్రిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో వచ్చినటువంటి ఒక ఎంపీగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా తెలంగాణకు సహకరించకుండా మేము ఆంధ్రకు చేసినామంటే ఇవాళ వాళ్ళ పొత్తులు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు ఇద్దరు కలిసి ఇవాళ ఉండి ఇలా దేశాన్ని నడిపిస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అన్ని రాయితీలు ఇవ్వదలుచుకున్నారు, కానీ తెలంగాణను ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. దీన్ని డెఫినెట్గా తెలంగాణ సమాజం ప్రతిఘటిస్తారు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. నిన్న అఖిలపక్ష సమావేశం పేరిట కేసీఆర్ గారిపై బురద జల్లే ప్రయత్నం ఏదైతే జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండించారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు. పూర్తిగా గతంలో చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా వక్రీకరించి బీఆర్ఎస్పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ రకంగా బురద జల్లితే ఎట్టి పరిస్థితుల్లో సహించమని కూడా స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో తప్పకుండా రాజీ పడే ప్రసక్తే లేదు, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కూడా నిన్న కుండబద్దలు కొట్టిన సందర్భం మనం చూసాం. ప్రకాష్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టును బనకచెర్ల కోసం బలి చేసి ఏకంగా గోదావరి జలాలను తరలించుకుపోయే ప్రయత్నంపై బీఆర్ఎస్ స్పందించే వరకు కూడా కాంగ్రెస్ సర్కారు కనీసం దానిపై మాట్లాడిన పరిస్థితి లేదు. గతంలోనే మాజీ మంత్రి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో తప్పుబడుతూ తెలంగాణ రైతులకు జరగబోతున్న ఘోరమైన నష్టం కావచ్చు, సాగునీటి కష్టాలు ఏ విధంగా ఎదురు కాబోతున్నాయో కూడా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివరించిన సందర్భం తెలంగాణ వేదికగానే మనం చూసాం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిన్న అఖిల పక్షం పేరిట చేసిన సమావేశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కీలకమైన ప్రాజెక్టును, తెలంగాణ హక్కులను హరించే ప్రాజెక్టును అడ్డుకోకుండా ఏకంగా చివరికి బీఆర్ఎస్ పైనే బురద జల్లే ఈ ప్రయత్నాలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముందుగా బనకచెర్ల వల్ల తెలంగాణకి ఏం నష్టము అనేది ఒక్కసారి ప్రేక్షకులకు మనకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా అమాయకంగా పోలవరంకి వచ్చిన నీళ్ళు అయితే మళ్ళీ తిరిగి వెనుకకు పోవు కదా, అవి సముద్రంలోకే పోతాయి కదా. కాబట్టి పోలవరంకి వచ్చిన నీళ్ళని మేము తీసుకపోతే తెలంగాణకి ఎందుకు కడుపు నొప్పి అని అడుగుతున్నాడు. అంటే ఎవరైనా ఒక లేమ్యాను అతనికి నిజమే కదా చంద్రబాబు నాయుడు చెప్పేది, పోలవరం పోయిన నీళ్ళు అయితే మళ్ళీ వెనుకకు రావు కదా, సముద్రంలోకి పోయే వాటిని తీసుకపోతే తప్పేంది? కేసీఆర్ గారే అన్నారు కదా బేసిన్లు లేవు, బేసిజాలు లేవని. అయితే ఈ విషయం మీద కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే మనకు నీళ్ళ మీద హక్కులు పోతాయి తప్ప, ఇందాక మీరు అన్నట్టు హక్కులు పోతాయి తప్ప నీళ్లు పోవు. అయితే హక్కులు పోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాలి, ఎందుకు హక్కులు పోతాయి అనేది కూడా తెలియాలి. ఇప్పుడు తెలంగాణకు 968 టీఎంసీల నీళ్ళు ఏవైతే గోదావరిలో గత ప్రభుత్వంలో ఒక్కొక్క ప్రాజెక్టుకు అలొకేట్ చేసిన నీళ్ళన్ని క్యాలిక్యులేట్ చేస్తే 968 టీఎంసీలు అవుతాయి. ఇప్పటి వరకు కూడా ఆంధ్ర ప్రభుత్వము ఈ గోదావరి నీళ్లలో 1480 టీఎంసీలు ఏవైతే అలొకేషన్ అయిందో రాష్ట్రం మొత్తానికి, ఇందులో 968 టీఎంసీలు తెలంగాణ వాటా అని చెప్పి ఈ రోజు వరకు చెప్పలేదు. కాబట్టి గోదావరిలో నికర జలాలు, వరద జలాలు అనేటివి ఉండవు మొత్తం. ఎందుకంటే కృష్ణాలో నికర జలాలు, వరద జలాలు అని చెప్పి అప్పుడు నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పారు. బట్ బచావ్ ట్రిబ్యునల్ 1979లో తీర్పిచ్చిన రోజు మొత్తం ఒకటే జలాలు, నికర జలాలు లేవు, వరద జలాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర కనుక కన్ఫర్మ్ చేయలేదు అనుకోండి మన 968 టీఎంసీలని, గోదావరి బోర్డు దగ్గర లెటర్ ఇవ్వలేదు అనుకోండి, మనకి ఎన్ని నీళ్ళు అనేది లెక్క తెలియకుండా పోతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని నీళ్ళు అనేది తీసుకుపోగలుగుతారు. రెండవది ఏంటంటే రైపేరియన్ రైట్స్ అనే ఒక సిద్ధాంతం ఉంది. 1967లో హెల్సింకి, అంటే అది ఫిన్లాండ్ రాజధాని, హెల్సింకిలో 150 దేశాలు ఇవాళ నదుల నీళ్లను పంచుకుంటున్నాయి జాయింట్ గా. మన దేశం 7 దేశాలతో నీళ్లను పంచుకుంటున్నది. అయితే ఈ దేశాలు అన్ని కలిసి ఏమనుకున్నాయంటే రైపేరియన్ రైట్స్ అనే ఒక సిద్ధాంతాన్ని స్థిరీకరించినాయి. అంటే ఎవరు ముందు వాడుకుంటే వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కృష్ణా డెల్టా అర్ధర్ కాటన్ బ్యారేజ్ కట్టేదాకా కృష్ణా నది మీద ఎవరు నీళ్లను వాడుకోలేదు. కాబట్టి ఫస్ట్ వాటర్ కృష్ణా డెల్టాకు వచ్చింది. సెకండ్ గోదావరి మీద ఫస్ట్ గోదావరి డెల్టాకు వచ్చింది. ఎందుకంటే గోదావరి నది పుట్టిన తర్వాత ఎన్నడూ పై రాష్ట్రాలు వాడుకోలేదు. అట్లా రైపేరియన్ రైట్స్ అనే సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేస్తే ఇప్పుడు బనకచెర్ల ఒకసారి అప్రూవల్ అయింది అనుకోండి, ఫస్ట్ రైట్ వాళ్ళకు వస్తుంది. మన పెండింగ్ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి? వార్దా నది మీద ఒక ప్రాజెక్టు మనం కేసీఆర్ గారు ప్రపోజల్ పంపించి దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. అంటే ఇంకో సంవత్సరాన్ని దిగిపోతారనంగా ఈ కాళేశ్వరంలో తుమ్మిడిహట్టి దగ్గర 148 ఎత్తులో కట్టినట్టయితే లిఫ్ట్ పెట్టాల్సి వస్తుంది. కాలువలేమో 152 మీటర్ల మీద ఉన్నాయి. మహారాష్ట్ర వల్ల 148 మీటర్లకే మనం ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ లిఫ్ట్ పెట్టేదానికంటే 2 కిలోమీటర్ల పైకి పోయి వార్దా నది నుంచి గ్రావిటీతోని ఈ కాలువలకు నీళ్ళు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఆదిలాబాద్కు అంతకుముందు ప్రభుత్వం 50,000 ఎకరాలు పెడితే 2 లక్షల ఎకరాలకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అట్లాగే ఉంది. బీజేపీ వాళ్ళు మాట్లాడారు, రేవంత్ రెడ్డి సంవత్సరంన్నర దాని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఒకవేళ బనకచెర్ల వచ్చింది అనుకోండి, వార్దా నది మీద మనకు అనుమతులు రానే రావు, నీళ్లను మనం వాడుకోలేము, ఆ ప్రాజెక్టు కట్టలేము. తర్వాత కాళేశ్వరం 3వ టీఎంసీకి 30,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పటి వరకు దానికి అనుమతి ఇవ్వలేదు. సమ్మక్క బ్యారేజ్కి అనుమతి ఇవ్వలేదు. కిందున్న సీతారామం బ్యారేజ్కి పర్యావరణ అనుమతి ఇవ్వలేదు. సమ్మక్క బ్యారేజ్కి ఏమో ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి తీసుకురావాలి, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. ఇవన్నీ అట్లుండగా మేడిగడ్డను రిపేర్ చేయకపోయినట్టయితే దాని మీద కూడా మనకు హక్కులు పోతాయి. ఇప్పుడు మేడిగడ్డ ఇవాళ రిపేర్ చేయకుండా ఎందుకు పెడుతున్నాడు అంటే బనకచెర్ల ఒకసారి వచ్చింది అనుకోండి, మేడిగడ్డ దగ్గర మళ్ళీ మనం నీళ్ళని ఎత్తిపోసుకోలేము, చూసుకుంటూ ఉంటా అంటే నీళ్లు పోతా ఉంటాయి. ఇవన్నీ ఈ హక్కులు కాలరాయడం వల్ల తెలంగాణ భవిష్యత్తులో నష్టపోతుంది. రెండవది కేసీఆర్ గారి గురించి కూడా చెప్పాలి. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు నాకు రక్తం మరిగిపోయింది. ఎందుకు అంటే కేసీఆర్ లో ఒక విశ్వ మానవుడు ఉన్నాడు. ఆయన కేవలం సంకుచిత బుద్ధితోని కేవలం తన కోసం ఆలోచించే మనిషి కాడు. ఆయన ఏమన్నాడంటే ఇద్దరికి ఉపయోగపడే విధంగా కట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ బనకచెర్ల బండారం బయట పెడతాను నేను. ఇవాళ ఏదైతే బొల్లేపల్లి రిజర్వాయర్ ఉందో మల్లన్న సాగర్ కు 3 అంతలు ఎక్కువ.
అది కూడా నది లేని కాడనే కడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసింది నది లేని దగ్గర 150 టీఎంసీలు. ఇప్పుడు మనం గుర్తు చేయాలి, 50 టీఎంసీలు కడితేనే నెత్తినోరు కొట్టుకొని ఇది భూకంపాలతో పేలిపోతుంది, ఎవడన్నా నది లేని దగ్గర రిజర్వాయర్ కడతారా అని చెప్పారు. ఇప్పుడు ఆ బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది ఎందుకు పెట్టుకున్నాడంటే తెలంగాణకు చుక్క నీరు ఇవ్వకుండా ఆంధ్రకు తీసుకుపోదామని. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్ళే కదా, తక్కువ ఖర్చుతోని 2 రాష్ట్రాలకు నీళ్ళు ఇవ్వచ్చు కదా. కేసీఆర్ చెప్పింది ఏంది, ఇప్పుడు హరీష్ రావు గారు వక్రీకరించారు అన్నది ఏంటిది అంటే ఈ నీళ్లను పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీతో తీసుకొస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చినాక ఒక లిఫ్ట్ పెట్టి మధ్యలో ఒక లిఫ్ట్ పెడితే టేల్ పాండ్ల పడతాయి. టేల్ పాండ్ల పడ్డ తర్వాత మనకు ఆల్రెడీ లిఫ్ట్ ఉందాడు, ఎందుకంటే రివర్సబుల్ పంపింగ్ అనేది నాగార్జున సాగర్కు ఉన్నది, అక్కడ ఏర్పాటు ఉన్నది. అది 1955లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఆ రిపోర్ట్ లోనే ఉంది, అది అమల్లో ఉన్నది. ఇప్పుడు టేల్ పాండ్ దగ్గర నీళ్ళని కిందికి పంపి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాను, మళ్ళీ నీళ్లను లిఫ్ట్ చేస్తున్నారు నాన్ పీక్ అవర్స్ లో. అయితే అక్కడ నుంచి శ్రీశైలం పోవడానికి జస్ట్ ఒక 3 లిఫ్టులు పెడితే 3-4 లిఫ్టులు పెడితే శ్రీశైలం పోతాయి. ఇంకా పవర్ఫుల్ లిఫ్ట్స్ మనం పాలమూరులో వాడే 145 మెగావాట్ల లిఫ్టులు కనుక పెడితే 2-3 లిఫ్ట్లతో శ్రీశైలంలో పడతాయి. శ్రీశైలంలో పడ్డాక బనకచెర్లకు 18 కిలోమీటర్లే శ్రీశైలం రిజర్వాయర్ లో ఉన్న పోతిరెడ్డిపాడు ద్వారా 18 కిలోమీటర్లలో బనకచెర్లలో పడతాయి. దానికి బొల్లేపల్లి రిజర్వాయర్ అక్కర్లేదు, 150 టీఎంసీల స్టోరేజ్ అక్కర్లేదు. మరి ఈ సిస్టమ్ లో నాగార్జున సార్కి వచ్చిన తర్వాత మనకు లాభమే కాదు, వాళ్ళకు కూడా నెల్లూరు దాకా నీళ్ళని తీసుకుపోవచ్చు. బచావ్ ట్రిబ్యునల్ ముందట మాకు ఈ నాగార్జున సాగర్ కెనాల్ 200-300 కిలోమీటర్లు కావాలన్నారు వాళ్ళు. అంటే నీళ్ళు లేవు కాబట్టి మీకు అంత దూరం ఇయ్యలేమని చెప్పి కేవలం గుంటూరు జిల్లా వరకు పరిమితం చేశారు. ఇప్పుడు ఒంగోలు మీదకెళ్ళి నెల్లూరు దాకా తీసుకుపోవచ్చు ఒకవేళ కనుక ఈ బనకచెర్ల ఈ రకంగా లింక్ చేసినట్టయితే. అయితే కేసీఆర్ మళ్ళొకసారి మనం ఈ 5 ప్రపోజల్స్ ఉన్నాయి బనకచెర్ల కోసము, వీటి మీద మళ్ళీ మాట్లాడదాం. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. మనం చూస్తున్నాం ఇక్కడ దేవిప్రసాద్ గారు, నిన్న జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కూడా వాదనలు వినిపించే వరకు కూడా కూర్చున్న పరిస్థితి, కానీ కేవలం బీఆర్ఎస్ పై మాత్రమే బురద జల్లే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో బీజేపీని పల్లెత్తు మాట అన్న పరిస్థితి, పక్క రాష్ట్రం చేస్తున్న జలదోపిడీని కూడా ఏ విధంగా కూడా అడ్డుకుంటారో కూడా చెప్పని సందర్భం నేపథ్యంలోనే ఆ సమావేశం నుంచి అఖిలపక్షం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసి బయటకు వచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఈ పరిణామాన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు రాజు గారు, మొన్న హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము చేసిన డిమాండ్ ఏంటంటే ఈ సమావేశం మీద అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి అని డిమాండ్ చేసినాం. అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే పార్టీ ప్రతినిధులకు సంబంధించిన వాళ్ళందరూ పోతారు, కానీ తెలివిగా అది పార్లమెంట్ సభ్యుల సమావేశం అని పెట్టి ఆ పార్లమెంట్ సమావేశం సభలో కూడా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నది అనేటువంటి దాన్ని 2 పార్టీలకు వకాల్తా ఉంచుకొని నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. పైగా అనేక వక్రీకరణలు ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పిన, హరీష్ రావు గారు ట్వీట్ చేసిన, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నీటిపారుదల రంగం మీద చేసినటువంటి కృషి అంతా కూడా అది మొత్తంగా కూడా ఏదో తెలంగాణకు అన్యాయం జరిగినట్టు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి అలా ఆంధ్ర ప్రయోజనాలను కాపాడడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నదనేటువంటి పద్ధతిలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు మనం చూసాం. కాబట్టి బీఆర్ఎస్ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే బంకచెర్ల ప్రాజెక్టును ఆపుకోవడానికి మనంగా తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ప్రభుత్వంగా, తెలంగాణ పార్టీలుగా ఏం చేద్దామనేటువంటి విషయంలో ఎజెండాలో చర్చించి దానికి ఒక కార్యాచరణ నిర్ణయించి ఉంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తుందని హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, మేమందరం కూడా చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం. కానీ నిన్న జరిగింది ఏంటంటే కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేసే విధంగా బీఆర్ఎస్ను గతంలో జరిగినటువంటి అనేక విషయాల మీద వక్రీకరణలు చేసి మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఏదో ద్రోహం చేసిందనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కుటిల ప్రయత్నంగా మాత్రమే నిన్న సమావేశం జరిగింది. అందులో ఎవ్వరు కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కనీసం బంకచెర్లలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఏవైతే నష్టాలున్నాయో ఈ నష్టాలకి వ్యతిరేకంగా మనం ఏం చేద్దామనేటువంటి విషయంలో ఒక కాంక్రీట్ ప్రపోజల్ లేదు. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నటువంటి పార్టీగా, కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం తెలంగాణ ప్రజలకు నీళ్లు అందించాలనేటువంటి ఒక ఉన్నత లక్ష్యంతో సాగినటువంటి పరిపాలనలో జరిగినటువంటి అనేక ప్రయత్నాలు
ప్రయత్నాలను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే బైకాట్ చేయడం జరిగింది. Okay. కాబట్టి ఇలా ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నటువంటి 2-3 అంశాలు ఇవాళ డెఫినెట్గా ఈ హక్కుల విషయంలో ఇవాళ మనం అందరం కూడా తీవ్రంగా మళ్ళీ ఒక ఉద్యమ సాధనకు పోవలసినటువంటి అవసరం ఉంది. Okay. ఒకవేళ ఈ బంకచెర్ల ప్రాజెక్టు కడితే రేపు భవిష్యత్తులో గోదావరి నదిలో మనకు మిగతా ప్రాజెక్టులకు మనకు అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనం చూసినాం కదా విభజన చట్టంలో Okay. కృష్ణాలో అంతకుముందే కట్టుకున్నటువంటి ప్రాజెక్టులకు మొదట ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత వాటి కేటాయింపులు చేసి మిగతా వాటికి ఎగ్గొట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ సమాజం ఒక్కటిగా నిలిచి బంకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేటువంటి ప్రయత్నం జరగాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఎస్, చాలా కీలకమైన అంశాలు చెప్పారు దేవిప్రసాద్ గారు. ప్రకాష్ గారు, ఇక్కడ మనం మరో అంశాన్ని ఇదే వ్యవహారంలో మనం చూస్తే వాస్తవానికి నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కడుతున్న ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ గోదావరి హక్కులను, తెలంగాణ రైతులకు సంబంధించిన గోదావరి జలాల హక్కులను కాలరాస్తూ కడుతున్న ఈ ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా అడ్డుకుంటారో చెప్పకుండా కాంగ్రెస్ సర్కారు వైఖరిని వెల్లడించకుండా ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్న క్రమం, మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి సహకరిస్తూ ఆగమేఘాల మీద పర్మిషన్లు కావచ్చు, నిధులను కూడా సమకూర్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. వాటిపై మాట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ను మాత్రమే టార్గెట్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీఆర్ఎస్ నిన్న సమావేశం నుంచి బాయ్కాట్ చేసి వచ్చే పరిస్థితిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిన్న పిచ్చిలేసింది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, అందరిని ఒప్పించేసి బంకచెర్లది ఓకే అయ్యేటట్టు చేద్దాము అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళకి నీళ్ళ గురించి అవగాహన లేదు, ఎవరు మాట్లాడలేరు. వాస్తవంగా ఏంటంటే అఖిలపక్షం అనేది భారతదేశంలో ఎప్పుడు జరిగినా కూడా అది పార్టీల తరఫున జరుగుతుంది, పార్టీలకు లేఖలు రాస్తారు, మీ ప్రతినిధిని పంపండి అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే బిజినెస్ అడ్వైజరీ మీటింగ్ అసెంబ్లీలో జరుగుతుందో ఎమ్మెల్యేలను కూర్చోబెడతారు, పార్లమెంట్లో ఎంపీలను కూర్చోబెడతారు. అఖిలపక్షం ఎంపీలతో నిర్వహించిన చెత్త ప్రభుత్వాలు ఈ దేశంలో ఎక్కడా లేవు. ఎందుకు చేశారు అది తెలుసా? లోక్సభలో టీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్నది, కానీ అందులో ఉన్న పార్సారథి రెడ్డి గారు కానీ, దామోదర్ గారు కానీ, రవిచంద్ర గారు కానీ ముగ్గురు బేసికల్గా ఏంటంటే రాజకీయ నాయకులు కారు. వాళ్ళు ఫార్చునేట్లీ వాళ్ళు రాజ్యసభలో ఉన్నారు. ఇక ఉన్న సురేష్ రెడ్డి పొలిటీషియన్ అయినా కూడా ఆయన దేశంలో లేడనే సంగతి రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే ఆగమేఘాల మీద 24 గంటల నోటీస్తోని పార్లమెంటు మెంబర్స్ అఖిలపక్షం అని చెప్పాడు. సరే, అట్లయినా రవిచంద్ర గారు ఏంటంటే ఆయన రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత బాగా అవగాహన పెంచుకున్నాడు, నీళ్ళ గురించి సోయి తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన పోయిండు, అద్భుతంగా మాట్లాడాడు, మామూలు కాదు ఆయన మాట్లాడింది. తర్వాత ఓవైసీ గారు, బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బనకచెర్లను అడ్డుకోవాలని చెప్పేసరికి పిచ్చిలేసి ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడుతో తిట్లు తినాల్సి వస్తుందని చెప్పి ఇగో నిన్న మైక్ ముందర పెట్టుకొని 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి అడ్డమైన మాటలన్నీ మాట్లాడాడు. అంటే ఈ ప్రభుత్వానికి ఊడిగం చేయడం, ఆంధ్రకు ఊడిగం చేయడం, చంద్రబాబు నాయుడుకు బానిసలాగా ఉండడం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం అనేది చిత్తశుద్ధి లేనే లేదు. రెండవది ఏంటంటే ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు ఆదిత్యనాథ్ దాస్ చూపెట్టారు అని అంటే ఇంకా ఇది నష్టమేం లేదు కదా అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బనకచెర్లకు నీళ్ళు ఇవ్వడం వల్ల రాయలసీమలో ఎంత ఆయకట్టుకు నీళ్ళు వస్తాయనేది చెప్పారు. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తాను, ఒక 1-2 మినిట్స్ నన్ను ఇంటరప్ట్ చేయకండి. ఇప్పుడు 5 ప్రపోజల్స్ కేసీఆర్ గారు జగన్తో కలిసి సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ప్రగతి భవన్లో 2019లో అయినప్పుడు 3వ మీటింగ్ తర్వాత ఏమనుకున్నారంటే ఇంజనీర్లకు వదిలేద్దాము, ఎట్లా పోతే బాగుంటుంది అన్నప్పుడు ఏమైందంటే 5 ప్రపోజల్స్ పెట్టారు. ఈ 5 ప్రపోజల్స్ విన్న తర్వాత జగన్ ఏం చేశాడంటే ఏకపక్షంగా మాకు అవసరం లేదు ఈ 5 ప్రపోజల్స్ అండి. అలా 3 ఆంధ్ర వాళ్ళు ఇంజనీర్లు చేశారు, 2 తెలంగాణ వాళ్ళు చేశారు. ఈ 5 ప్రపోజల్స్ కూడా తెలంగాణకు నీళ్ళు ఇస్తూ ఆంధ్రకు నీళ్లు తీసుకుపోయేటి గోదావరి సర్ప్లస్ వాటర్ని. ఈ 5 ప్రపోజల్స్ను ఏకపక్షంగా పక్కకు పెట్టి 2019 అక్టోబర్లో 60,000 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు బనకచెర్లకు జగన్. ఎందుకు జరిగిందంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు. జగన్ వచ్చి కేసీఆర్ గారితో ఇక్కడ కూర్చొని ప్రగతి భవన్లో ఆంధ్రకు తెలంగాణకు మంచి చేయడం అనేది చంద్రబాబుకి ఇష్టం లేదు. అందుకని జగన్ మీద ఏం అబండాలు వేశాడంటే వీళ్ళిద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారు, దోచుకోవడానికి ఈ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నారు, తెలంగాణకు పోయిన నీళ్ళు ఆంధ్రకు రానియరు, ఎందుకంటే అది వాళ్ళ అనుభవం కదా, వాళ్ళు ఆంధ్ర నుంచి తెలంగాణకు రాణిస్తలేరు కదా, తెలంగాణ నుంచి ఆంధ్రకు నీళ్ళని రానియరు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. జగన్ అనేవాడు కేసీఆర్కి ఏజెంట్గా మారిండని చెప్పి దుష్ప్రచారం చేస్తే విధిలేని పరిస్థితుల్లో రాజకీయంగా ఇక తనను కాపాడుకోవడానికి జగన్ ఏం చేశాడంటే బనకచెర్ల ప్రతిపాదన పెట్టాడు. ఇక్కడ చూడండి,
కేసీఆర్ గారు మంచి ప్రతిపాదన పెడితేనో రేవంత్ రెడ్డి అభినందించకుండా బూతులు తిట్టాడు నిన్న. అదే చంద్రబాబు ఏమో జగన్ ఇచ్చిన ప్రతిపాదనను ఎన్రిచ్ చేసి 70,000 కోట్ల 80,000 కోట్లతోని అదే ప్రతిపాదనను ముందుకు తీసుకుపోతున్నాడు. అంటే ఆంధ్ర వాళ్ళు తమ ప్రయోజనాల కోసము రాజకీయాలను ఎట్లా పక్కకు పెడతారు, తెలంగాణలో రాజకీయాల కోసము ఎట్లా తెలంగాణను ఆగం చేస్తారు అనేది ప్రజలకు అర్థం కావాలి. ఈ 5 ప్రపోజల్లో ఏ ప్రతిపాదన అయినా కూడా తెలంగాణకు నీళ్ళు ఇస్తూ ఆంధ్రకు తీసుకుపోవాలి. కానీ ఇప్పుడు పెట్టిన బనకచెర్లలో తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఆంధ్రకు తీసుకుపోయేది. ఇందులో ఏంటంటే 80,000 కోట్ల ఖర్చు ఉన్నది. ఒకవేళ ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ ద్వారా శ్రీశైలంకు తీసుకుపోతే 30-40 వేల కోట్లలో అయ్యే ప్రాజెక్టును ఇవాళ 80,000 కోట్లకు చంద్రబాబు పెంచుకుంటా పోతున్నాడు. ఇది ఆంధ్ర ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 2 ప్రాంతాల ప్రజలు కూడా 2 ప్రాంతాలకు నీళ్ళు ఇస్తూ ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలంటే జల సాధన ఉద్యమం అనేది తెలంగాణలో జరగాలి, ఆంధ్రలో కూడా జరగాలి. ఆంధ్రలో కూడా ఆ రైతులు తెలంగాణకు నీళ్ళు ఇస్తూ తెచ్చుకున్నట్టయితే మనకు బర్డెన్ పడదు, వాళ్ళు అడ్డుపులు లేయరు, మనకు నీళ్లు తొందరగా వస్తాయని చెప్పి రాయలసీమ ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి కుట్రలను కుతంత్రాలను బట్టబయలు చేస్తూ ఈ ఉద్యమాలు జరగాలి అని నేను కోరుతున్నా. ఈ క్రమంలోనే నిన్న బీఆర్ఎస్ పార్టీ ఈ అఖిలపక్ష సమావేశాన్ని బాయ్కాట్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. బీఆర్ఎస్పై బురద జల్లేందుకు మాత్రమే అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్టుగా కనిపించిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. పార్టీ వైఖరిని కూడా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, జల సాధన కోసం గతంలో ఉద్యమాలు అనేకం చేసిన కేసీఆర్ గారు మరో జల సాధన ఉద్యమం కోసం శ్రీకారం చుడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఒక కీలకమైన సమావేశాన్ని కూడా నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాలు, ఓవైపు గోదావరి మరోవైపు కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం, అలాగే ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, చివరి దశలో ఉండి రైతాంగానికి ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై, నిర్లక్ష్య వైఖరిపై కూడా ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించబోతున్నారు. పార్టీ శ్రేణులకు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. దేవిప్రసాద్ గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే నిన్న పెద్ద ధన్వాడకు సంబంధించిన రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఎవరైతే ఆందోళన చేస్తూ ఉన్నారో, ఉద్యమాలు చేస్తూ ఉన్నారో, తమ గ్రామాలను కాపాడుకునేందుకు నిరసనలు చేస్తూ ఉన్నారో వారికి గతంలోనే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం. నిన్న వారికి బేడీలు వేశారు. రైతులకు బేడీలు వేసిన అంశంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్నదాతల్లో కూడా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రతి ఒక్కరి మనసును కలిసివేసిన దృశ్యాలు కనిపించాయి. బేడీలు వేసుకొని ఎలా తీసుకెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బీఆర్ఎస్ పక్షాన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. హరీష్ రావు గారు కూడా ఖండించారు. ఎట్లా చూడాలి? రైతులకు గతంలో కూడా ఇలాగే బేడీలు వేసిన సందర్భం మనం చూసాం. తాజాగా మరో పరిణామం. ఇప్పుడు రాజుగారు, గతంలో మనం అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి, ఖమ్మంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక ఎస్ఐ చేసినటువంటి కారణంగా ఒక రైతుకు బేడీలు వేస్తే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వెంటనే స్పందించి ఆ ఎస్ఐని సస్పెండ్ చేసినటువంటి ఉదంతం మనకు అందరికి తెలుసు. దాన్ని ఆ రోజు రేవంత్ రెడ్డి పెద్దదిగా చేసి రైతులకు బేడీలు వేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ప్రభుత్వ దృష్టికి రాగానే వెంటనే సస్పెన్షన్ చేసినటువంటి నేపథ్యాన్ని చూసాం. వేరేజ్ లగచర్లకు సంబంధించి, లగచర్లలో ల్యాండ్ అక్విజిషన్, ఫార్మాకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత జైల్లో గుండెకు సంబంధించినటువంటి వ్యాధులతో ఒక రైతు హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కూడా కనీసం మానవత్వం లేకుండా బేడీలతో తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి పోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అందరం కూడా చాలా తీవ్రంగా ఖండించినాం. ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక రైతుని మీరు బేడీలు వేసి, ఇంకా ఆయనేమి నిందితుడు కాదు, కేవలం ఆరోపణతో ఉన్నటువంటి వాళ్ళే, అండర్ ట్రయల్కి సంబంధించినటువంటి వ్యక్తే, కేవలం ఆరోపణలు చేశారు, వాళ్ళ మీద నిర్ధారణ కాలేదు ఆ దాడికి సంబంధించి. కానీ అయినప్పటికీ కూడా ఆయనను బేడీలు వేసి చాలా ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యాన్ని నిన్నైతే 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. మొత్తం ఆ బుల్డోజర్లు వచ్చి, పెద్ద పెద్ద మిషనరీ వచ్చి మొత్తం పంట పొలాల్ని, మిగతా వాటిని అన్నింటిని కూడా విధ్వంసం చేస్తూ ఉంటే ఆ విధ్వంసాన్ని ఆపడానికి 12 గ్రామాల రైతులందరూ కూడా దీనివల్ల మాకు చాలా కాలుష్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఇక్కడ మేము ఉన్న పంటతోని అలా 2 పూట్ల ఏదో కేసీఆర్ గారి వల్ల, తెలంగాణ ప్రభుత్వం వల్ల ఇంత నీళ్ళు ఇవ్వడం వల్ల మేము ఈరోజు బతుకుతున్నాం, మా బతుకుని ఎందుకు చిత్రం చేస్తారని చెప్పి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే అందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అటువంటి రైతులను నిన్న 15 మంది రైతుల్ని బేడీలు వేసి నిన్న తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని చూసాం. అంటే తెలంగాణ
ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతాంగాన్ని ఇవాళ ఎట్లా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదో మనం ఇది ఒక్కటే కాదు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాటి మీద ఉద్యోగులు డిమాండ్ చేసినా, నిరుద్యోగులు డిమాండ్ చేసినా, మహిళలు డిమాండ్ చేసినా, రుణమాఫీ గురించి అడిగినా, చివరికి సోషల్ మీడియాలో ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి నాయకుల్ని సైతం ఇవాళ దిలీప్ లాంటి వాళ్ళని మొత్తం ఆదిలాబాద్ జిల్లా అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తింపేటువంటి ప్రయత్నం అంటే ఒక షాడిస్ట్ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం మీద ఎవరు ఏం మాట్లాడినా మేము వదిలిపెట్టాం అని ఒక నిరంకుశమైనటువంటి నియంత్రణ చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న వాటిని పరామర్శించడం జరిగింది. లగచర్ల రైతుల కోసం మానవ హక్కుల కమిషన్ వరకు కేటీఆర్ గారు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళ కేసును తీసుకెళ్లినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇవాళ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది. ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు మేము తప్పకుండా నిరసిస్తాం, ప్రతిఘటిస్తాం. ఎస్ ప్రకాష్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక రకాల సమస్యలు, సవాళ్ళ సుడిగుండంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న రైతాంగం ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న పరిస్థితిని అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. దాదాపు 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం ఇప్పటికే చూస్తున్నాం. ఈ క్రమంలో ఒక కీలకమైన ఫ్యాక్టరీ తమ గ్రామాలను కబలించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో వాటికి వ్యతిరేకంగా రైతాంగం సంఘటితంగా పోరాటం చేశారు. వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన క్రమంలో వారికి బేడీలు వేసి నిన్న తరలించిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసిన పరిస్థితి కనిపించింది. ఎట్లా చూడాలి రైతాంగాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కావచ్చు, రైతులకు బేడీలు వేసిన ఈ పరిణామాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దౌర్జన్యం అనేది ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అంశం. అది ఏ ప్రభుత్వం చేసినా కూడా దౌర్జన్యమే. ఇది ఇస్లామిక్ స్టేట్ కాదు, ఇరాన్ లాగా. అదేవిధంగా నియంతృత్వం లేదు, ఇక్కడ రాజుల పాలన లేదు. ఇది ఒక భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన ఒక వ్యవస్థ. ఇక్కడ ప్రాథమిక హక్కులు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఈ భూమి మీద ఒక బిచ్చగాడికైనా ఉంటాయి, ఒక రైతుకైనా ఉంటాయి, ఒక రాజకీయ నాయకునికైనా ఉంటాయి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైన ఒక అటోక్రాటిక్ నేచర్ ఉన్న పాలన ఇది. రెండవది ఏంటంటే అసలు రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారు అంటే తీవ్రమైన కాలుష్యం దాని నుంచి వెలువడే అవకాశం ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఇటువంటి జనరల్గా ఎక్కడ పెడతారంటే జనావాసాలకు, వ్యవసాయ భూములకు దూరంగా పెడతారు. ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నప్పుడు పరిశ్రమల కోసము వ్యవసాయ భూమిని చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు దీనిలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి రైతులకు నచ్చజెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇది ఎంత భయంకరమైన కాలుష్యం ఉంటుంది అని అంటే, మొన్న ఒక IICT సైంటిస్ట్ చెప్తా ఉండే, ఈ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి అందులో మెన్షన్ కూడా చేయలేదు వాళ్ళు. ఎటువంటి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము కాలుష్యానికి, మేము ఎటువంటి అంటే కేవలం పరిహారం చెల్లించడం కాదు కదా. ఇప్పుడు ఏ భూమి అయితే పోతుందో ఆ భూమికి పరిహారం చెల్లిస్తారు కావచ్చు, రైతు అడిగినంత కూడా ఇస్తారు కావచ్చు. కానీ దానివల్ల పక్కనున్న కృష్ణా నదిలోకి ఈ బేసిన్ లో కడుతున్నారు, నది పక్కనే కడుతున్నారు. నది పక్కన ఇప్పుడు గద్వాల్ అన్నా అలంపూర్ అన్నా కూడా కృష్ణా నదికి కూతవేడి దూరంలో ఉండే ప్లేసెస్ అవి. అక్కడ కట్టినట్టయితే ఈ భయంకరమైన కెమికల్స్ వెలువడితే ఇథనాల్ తయారయ్యే క్రమంలో అది వరి నుంచి తీసినా, బియ్యం నుంచి తీసినా, లేదా గోధుమల నుంచి తీసినా, ఇంకొక రకంగా జొన్నల నుంచి తీసినా కూడా ఆ భయంకరమైన కాలుష్యం అనేది కృష్ణా నదిలో కలిసిన తర్వాత అది మన శరీరాల్లోకి వెళ్తుంది, పంట పొలాల్లోకి వెళ్తుంది. దీన్ని మొత్తం వీళ్ళు ఏంటంటే కొన్ని టన్నుల కాలుష్యం వస్తుంది. ఏదో కృష్ణా నదిలో ఎవడన్నా పిల్లోడు మూత్రం పోసిందంటే అది అంత నీళ్ళల్లో అది ఎక్కడో పోతుందని అనుకోవచ్చు. కానీ ఈ కాలుష్యం కొన్ని టన్నులు వెలువడుతుంది. ఎందుకంటే అది రోజు కొన్ని వేల టన్నుల ఇది వస్తున్నది అన్నట్టు, అంటే 1000 టన్నుల ఇథనాల్ వస్తున్నది. 1000 టన్నుల ఇథనాల్ వచ్చినప్పుడు 100 టన్నుల కాలుష్యం వెలువడే అవకాశం ఉన్నది. అందులో ఉన్న కెమికల్స్ మా డైరెక్ట్ కార్సినోజెనిక్, అంటే క్యాన్సరే. దానివల్ల వేరే ఏది, ఇంకా క్యాన్సర్ వచ్చి అందరు చచ్చిపోయే పరిస్థితి. ఇప్పటికే క్యాన్సర్ ఒక మహమ్మారి లాగా ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉన్నది. మరి ఇప్పుడు ఇథనాల్ ద్వారా ఎన్ని లక్షల మందిని చంపాలనుకుంటున్నారు అంటే రైతుల ఆందోళనల్లో న్యాయం ఉంది అని నేను ప్రజలకు చెప్పదలుచుకున్నా. అంత జెన్యూన్ ఇష్యూను ఈ రకంగా దౌర్జన్యంగా అణిచేస్తాము. ఇప్పుడు ముందు చెప్పాలి, దీనివల్ల ఈ కాలుష్యం వస్తున్నది, దీన్ని అరికట్టడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము కాలుష్యం రాకుండా. ఇప్పటి వరకు కంపెనీ దాన్ని బయటపెట్టదు, ప్రభుత్వం బయటపెట్టదు. ఇక నోరు లేని రైతులు ఏం చేస్తారండి, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపడం అనే హక్కు లేదా భారతదేశంలో? కాబట్టి దీన్ని ఒక్క ఆ ప్రాంతానికి పరిమితమైన సమస్యలాగా చూడకుండా డెఫినెట్ గా బీఆర్ఎస్ లాంటి పార్టీలు దీన్ని తెలంగాణ మొత్తంగా కూడా వాళ్ళకు సంఘీభావంగా ప్రతి జిల్లాలో కూడా ధర్నాలు నిర్వహించాలి.
ఇవాళ రైతులకు బేడీలు వేసే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఎప్పుడన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సీరియస్ గా వచ్చినప్పుడు అటువంటి ఆ సందర్భంలో ఎవరు మొండిగా వాదిస్తున్నప్పుడు పోలీసులు అటువంటి చర్యకు పాల్పడతారు. కానీ ఇక్కడ నువ్వు జెన్యూన్ ఇష్యూ తీసుకొని రైతులకు నచ్చజెప్పకుండా కన్విన్స్ చేయకుండా ఈ రకంగా చేయడం అనేది మాత్రం దుర్మార్గం. రాజు గారు, ప్రకాష్ గారు మీరు చెప్పినట్టుగా నిజంగానే ఒక జెన్యూన్ ఇష్యూపై పోరాడుతున్న గల్లమెత్తుతున్న రైతులకు ఈ విధంగా బేడీలు వేయడాన్ని ఎవరు కూడా హర్షించే పరిస్థితి లేదు. తప్పకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశానికి వెన్నుముకైన రైతన్న, ప్రతి ఒక్కరి కడుపు నింపే రైతన్నను గౌరవించాల్సింది పోయి ఈ విధంగా బేడీలు వేయడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. దేవప్రసాద్ గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే, నిన్న ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి గతంలోనే విచారణకు హాజరవుతారని కేటీఆర్ గారు చెప్పారు. హాజరై వస్తున్న సందర్భంలో మరో నోటీసు ఇచ్చిన పరిస్థితి. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేయాలని చెప్పేసి కోరిన సందర్భంలో మొబైల్ ఫోన్ అనేది వ్యక్తిగత గోప్యత కిందికి వస్తుంది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంటుంది. నిజంగానే ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది కాబట్టి అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అక్కడ తీసుకొని విచారణ కొనసాగించాలని నేను లిఖితపూర్వకంగా కేటీఆర్ గారు ఏసీబీకి ఒక లేఖ రాశారు, సమాధానం కూడా పంపించారు. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని, ఈ అంశం చుట్టూ జరుగుతున్న వివాదం? రాజు గారు, అంటే ఈ ఫార్ములా రేసు తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి అటు ఘోష్ కమిషన్ అయినా ఇదైనా అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఒక పొలిటికల్ వెండేటాతో చేస్తున్నటువంటి అంశం అనేటువంటి విషయాన్ని అనేక అయినప్పటికీ కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఈ రాజ్యాంగం మీద, వ్యవస్థల మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఏమి చెప్పినా మేము విచారణకు వస్తామని చివరిగా కేసీఆర్ గారు అంటే ఇంతకుముందే ప్రకాష్ గారు అన్నట్టు ఆయన విశ్వమానవుడు, మొత్తంగా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం తపన పడేటువంటి నాయకునికి నోటీస్ ఇచ్చినా వారు వచ్చి బాధ్యతగా ఆ ప్రశ్నలకు అన్నిటికి కూడా ఏమేమి అడిగినారో వాటికి వివరణలు ఇచ్చేటువంటి ప్రయత్నం. కేటీఆర్ గారు కూడా ఏమన్నారు, ఇందులో ఏమీ లేదు, ఈ ఫార్ములా రేస్ అనేటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉంచడానికి ఎలక్ట్రానిక్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దానిలో భాగంగా హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది, పెట్టినాము. మీరు దాన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని రద్దు చేసి అలా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో కేటీఆర్ గారు మొదటిసారి పోయినప్పుడు 7 గంటలు 8 గంటలు విచారణలో అన్ని విషయాలు చెప్పిండు. మంత్రివర్గం మంత్రి నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా క్యాబినెట్ నిర్ణయం తీసుకునే దాన్ని సర్క్యులేషన్ పోతుంది, తర్వాత వస్తుంది. కానీ ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఏసీబీ ఎందుకు ఎంటర్ అయిందో ఇప్పటి వరకు కూడా ఎవరికి అందనటువంటి విషయం. ఇచ్చిన డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, అక్కడికి ఆయన మా దగ్గర డబ్బు ఉంది మీరు కావాలంటే అని చెప్పి వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసాం. కానీ మీ ఫోన్లు ఇవ్వండి, 23లో పాత ఫోన్లు ఇవ్వను, 23లో వాడిన ఫోన్ నేను ఇప్పుడు వాడతలేనని కేటీఆర్ గారు నిన్న సమాధానం చెప్పారు. మిగతా గ్యాడ్జెట్స్ కూడా మేము దీనికి సంబంధించి నేను వాడతలేను అని చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ చెప్పినటువంటి అంశం కూడా మనకు చాలా కీలకం. ఎందుకంటే ఇది మీరు జాతీయ భద్రతకు సంబంధించి కావచ్చు, లేకుంటే దేశ వ్యతిరేక నేరాలకు సంబంధించిన కేసులలో మాత్రమే ఇటువంటి తీసుకొని జప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న వాటి పట్ల కూడా మీరు పొలిటికల్ వెండేటాతో చేయడం అనేటువంటిది సరైనది కాదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన. అందుకే నిన్న కేటీఆర్ గారు ఇది మీ మొత్తం ఫార్ములా రేస్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇలా ప్రభుత్వంలో ఉన్నాయి. అవి ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి కావు. ఇలా మున్సిపల్ శాఖలో ఉన్నాయి, సంబంధిత శాఖలో ఉన్నాయి. అవసరమైనటువంటి సమాచారాన్ని మీరు తెచ్చుకోవచ్చు, దాని ఆధారంగా మీరు ఏం చేయదలుచుకుంటారో చేసుకోండి. కానీ వ్యక్తిగతమైనటువంటి హక్కును హరించేటువంటి, స్వేచ్ఛను హరించేటువంటి, వ్యక్తిగతమైనటువంటి గోప్యతకు సంబంధించినటువంటి హక్కు మీకు లేదని కేటీఆర్ గారు నిన్న సమాధానం చెప్పారు. దానికి ఏసీబీ ఎట్లా స్పందిస్తుందో చూద్దాం. కానీ ఏది ఏమైనా కూడా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి రుణమాఫీ, రైతు బంధు, తులంబంగా, రకరకాలుగా పెన్షన్లు, ఉద్యోగులకు 5 DAలు, PRCలు, ఇన్ని సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి పొలిటికల్ వెండేటాతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇందులో ఏ అవినీతి లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఎక్కడికి చెప్పండి చెప్తా. కాబట్టే కేటీఆర్ గారు చాలా నిటారుగా నిలబడి ఈ విషయాలన్నీ కూడా స్పష్టం చేస్తా ఉన్నాడు. కాబట్టి కేవలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు, సమస్యల మీద స్పందిస్తున్నాడు, ప్రజా ఉద్యమాలు నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని అక్కస్తో జరుగుతున్నటువంటి కుట్రలు తప్ప ఇంకొకటి కాదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ప్రకాష్ గారు, మనం చూస్తున్నాం ఇటీవలి కాలంలో మొత్తం కూడా ఓవైపు కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన వ్యవహారం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశం, ఇంకోవైపు ఫార్ములా 1 రేస్కు సంబంధించిన వ్యవహారం, ఇవన్నిటి చుట్టూ కూడా వివాదాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నగారా మోగే ఈ క్రమంలో ఇలాంటి అంశాలను తెరపైకి తేవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు?
సీతారామరాజు గారు, ఇప్పుడు కేటీఆర్ను ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది తప్ప నిజంగా ఆయన దోషి కాదు. ఎందుకంటే హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి తనకున్న వెసులుబాటును ఆయన ఉపయోగించుకున్నాడు. హెచ్ఎండిఏ అనేది ఒక అటానమస్ సంస్థ. అయితే ఈ డబ్బులను హెచ్ఎండిఏ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు అనేది నంబర్ 1. రెండవది ఏంటంటే, ఒకవేళ కనుక విధుల నిర్వహణ లోపల తను చేయకూడని పని ఏమన్నా చేసిండా అంటే దాని మీద చర్చ లేదు అసలు. ఎందుకంటే ఆయన చెప్తున్న వాదన ఏంటంటే ఇది ఒక అటానమస్, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధం లేని వ్యవహారం. ఇది ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ గురించి ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పారు, ఇది ఫైనాన్స్ మినిస్టర్ పరిధిలోకి రాదు, కాళేశ్వరంకి ఒక కార్పొరేషన్ ఉంది, వాళ్ళు ఎవరికి పే చేస్తారో ఎంత పే చేస్తారో వాళ్ళ ఇష్టం, అది మాకు సంబంధం లేదు, డబ్బులు మా దగ్గర నుంచి పోవు అని చెప్పారు. అట్లాగే ఈ హెచ్ఎండిఏ అమౌంట్ కూడా ఈ హెచ్ఎండిఏ ఇష్టం. అది హెచ్ఎండిఏకి ఆయన వైస్ చైర్మన్ ఉన్నారు. వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన సొంత ఇష్టం. అది ఆయన డిసిషన్ తీసుకున్నాడు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఇది ప్రజల డబ్బు, నేను దీన్ని తర్వాత కంపెన్సేట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే స్పాన్సరర్స్ అంత తక్కువ టైంలో మనకు దొరకరు, లాస్ట్ మినిట్లో లింకో కంపెనీ చేతులు ఎత్తేసింది, అందుకని ప్రెస్టేజియస్ మనం ఎన్నో దేశాలతో కొట్లాడి ఇది మన హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి తెచ్చినాము, దీన్ని మన చేతుల్లో నుంచి పోనీయొద్దనే ఒక సదుద్దేశంతో చేశాడు. ఒక క్రిమినల్ ఇంటెంట్ లేదు, ఒక అవినీతి పరమైన ఆలోచన లేదు. ఒక నేరాన్ని, నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నా, ఒక నేరం ఎప్పుడైతుందంటే ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని వెనకాల ఇంటెన్షన్ లేకుండా ఏది జరిగినా కూడా అది నేరం కిందికి రాదు. ఒక సదుద్దేశంతో జరిగిన దాన్ని ఈ రకంగా వక్రీకరిస్తూ ఆయన ఎట్లా ఇస్తారండి? ఫోన్స్ ఎందుకు ఇస్తారు? ఎవడు అడిగేది ఎవడు అసలు? ఇట్లాంటి ఎవరన్నా పరిపాలన చేస్తారా? మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ ఫోన్లు ఇవ్వండి అంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అవినీతిని ప్రూవ్ చేయాలి. హైకోర్టులో చాలా తీవ్రంగా చర్చ జరిగింది దీని మీద. కొన్ని రోజులు మనం హైకోర్టులో చర్చను గమనించవచ్చు. హైకోర్టులో జరిగిన చర్చలలో ఏసీపీ వాళ్ళు ఏం చెప్పినా కూడా హైకోర్టు కన్సిడర్ చేయలేదు. మరి అటువంటిప్పుడు మీ దగ్గర ఎటువంటి బేస్ లేనప్పుడు మాటికి పిలిచి ఆయనను దోషిగా చూపెట్టే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారంటే, తెలంగాణ ప్రజల్లో ఇంకా అమాయకత్వం ఉంది, వీళ్ళు అబద్ధాలు నమ్ముతారు. ఏసీబీకి పోతున్నాడు అని అంటే ఈయన దోషి కాబట్టే పోతున్నాడు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారే తప్ప, అంటే అమాయక ప్రజలను తప్పుదావ పట్టించే ప్రయత్నమే తప్ప ఇది వాస్తవంగా ఇలా ప్రూవ్ అయ్యేది లేదు, ఇలా ఏ రకమైన అవినీతి జరగలేదు. ఎందుకంటే ఏ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినా రికార్డ్స్ ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఫోన్లు ఎందుకండి వాళ్ళకు? వాళ్ళు ప్రాపర్ పద్ధతిలో విచారణ చేయట్లేదు. అక్కడ విచారించాల్సిన అంశమే లేదు వాస్తవంగా. అది పొలిటికల్ రివెంజ్ కోసము కక్ష సాధింపు చర్యలో భాగంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరాజ్ చేస్తున్నాడు, ఏసీబీని తన చేతిలో పెట్టుకోనని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించాలన్న ఒక రాజకీయ దురుద్దేశంతో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ప్రజలు ప్రతి అంశాన్ని కూడా నిశ్చితంగా గమనించాలి, ఎందుకోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కూడా ఆలోచించిన తర్వాతే ఒక నిర్ధారణకు రావాలనే ఒక సూచన కూడా వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతున్న ఈ క్రమంలో ఇలాంటి వివాదాల చుట్టూ మొత్తం అంశాలన్నిటి కూడా తిప్పే ప్రయత్నాన్ని కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం అని కూడా కోరుతున్న సందర్భం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు, అలాగే దేవి ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.